This news is sponsored by జ్యోతిష్మతి అటానమస్ ఇంజనీరింగ్ కాలేజ్ కరీంనగర్. విద్యార్థుల భవిష్యత్తు కొరకు అమెరికా యూనివర్సిటీ లౌజియానా టెక్ మరియు టీ హబ్ గ్లోబల్ ఏఐతో ఒప్పందం చేసుకున్న ఏకైక ఇంజనీరింగ్ కాలేజ్. యూజీసీ అటానమస్, నాక్ ఏ గ్రేడ్, NBA అక్రిడిటేషన్స్ పొంది JNTUH గుర్తింపు పొందిన రీసెర్చ్ సెంటర్తో 27 సంవత్సరాల నుండి విజయవంతంగా విద్యార్థులకు ఉన్నత విద్యను అందిస్తూ టాప్ MNCలలో అత్యున్నత భవిష్యత్తుకు నాంది పలుకుతోంది జ్యోతిష్మతి అటానమస్ ఇంజనీరింగ్ కాలేజ్, జ్యోతిష్మతి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్, నుస్తులాపూర్, కరీంనగర్. కాలేజ్ కోడ్స్ JMTS, JMIP. Namaste, myself Sarasija. Welcome to My3 News. Munduga headlines. త్వరలో ప్రభుత్వ విద్యార్థులకు కంప్యూటర్ శిక్షణ. ఫోన్లకు దూరంగా ఉంటూ పుస్తకాలకు దగ్గరవ్వాలన్న కలెక్టర్ పమేలా సత్పతి. ఘనంగా ప్రపంచ పర్యావరణ దినోత్సవం. పలు ప్రాంతాల్లో అవగాహన కార్యక్రమాలు. మూలన పడ్డ ఇంటిగ్రేటెడ్ మార్కెట్. పట్టించుకునే నాథుడే కరువు. తక్షణమే అందుబాటులోకి తేవాలని డిమాండ్. మావోయిస్టులు ఉగ్రవాదులు కాదు, ఎంపీ సీట్ల కోసమే కులగణన చేస్తున్నారన్న చాడ వెంకటరెడ్డి. ఇక వార్తల వివరాలు. ఆధునిక కాలంలో కంప్యూటర్ వినియోగం అత్యవసరమైందని, విద్యార్థులు కంప్యూటర్పై పట్టు పెంచుకోవాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. నగరంలోని కలెక్టరేట్లోని చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ ప్రాంతీయ శిక్షణా కేంద్రంలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు బేసిక్ కంప్యూటర్ స్కిల్స్, ఫోటోషాప్ సమ్మర్ క్యాంప్ శిక్షణ తరగతులు నిర్వహించారు. ఇట్టి ముగింపు సందర్భంగా శిక్షణ పొందిన విద్యార్థులకు సర్టిఫికెట్లను ప్రదానం చేశారు. అనంతరం విద్యార్థులను పలు ప్రశ్నలు అడిగి సమాధానాలు రాబట్టారు. మొబైల్ ఫోన్లకు దూరం ఉండి పుస్తకాలకు దగ్గర అవ్వాలని కలెక్టర్ అన్నారు. చదువు, క్రమశిక్షణను నమ్ముకుంటే ఉన్నత స్థానాలకు ఎదుగుతామని, దీంతో సమాజంలో గౌరవం వస్తుందని చెప్పారు. ప్రతిరోజు కంప్యూటర్పై ప్రాక్టీస్ చేయాలన్నారు. త్వరలో ప్రభుత్వ పాఠశాలల్లో చదివే ఇంటర్ విద్యార్థులకు కూడా కంప్యూటర్పై శిక్షణ ఇస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యా నియంత్రణాధికారి అశోక్ రెడ్డి, ప్రాంతీయ శిక్షణా కేంద్రం మేనేజర్ వెంకట రాంబాబు, ప్రోగ్రామ్ ట్రైనర్ సంతోష్ కుమార్ పాల్గొన్నారు. ఇక్కడ కూర్చొని కొంత తయారు చేయించండి వాళ్ళకి. సో బేసిక్ మ్యాటర్ ఏంటి అనేది. సో స్కూల్ జాయిన్ అయినాక స్కూల్స్లో సిస్టమ్స్ ఉంది, కంప్యూటర్స్ ఉంది. అందరు స్కూల్స్లో ఉన్నాయి కదా. ఎవరైనా స్కూల్స్లో లేదా సిస్టమ్స్ లేని వాళ్ళు ఉన్నారా స్కూల్లో? అదపు అంటే ప్రతి చోట్ల ఉన్నట్టు నాకు తెలుసు ZPHSలో. సో మీరు దానికి ఒకవేళ అక్కడ వాడకలేదు అంటే, లేకపోతే బంద్ చేసి పెట్టారు అనుకుంటే, మీరు సంతోష్ గారికి కానీ రాంబాబు గారికి సైలెంట్గా ఇంటిమేట్ చేయండి. మేము దానికి యాక్టివేట్ చేసిస్తాం. పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటి కాపాడుకోవాలని కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. మానకొండూరు మండలం లలితాపూర్ పంచాయతీ కార్యాలయంలో పర్యావరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. అనంతరం పర్యావరణ రక్షణ ప్రతిజ్ఞ చేసి మొక్కలు నాటారు. ప్లాస్టిక్ వినియోగం ఆరోగ్యానికి హానికరమని, ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్ వినియోగానికి దూరంగా ఉండాలని కలెక్టర్ కోరారు. అధికారులు గ్రామాలలో నియంత్రణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. పంట చేతికి వచ్చిన తర్వాత వ్యర్థాలను కాల్చకుండా భూమిలోనే కలియ దున్నాలని సూచించారు. పురుగు మందుల వినియోగం తగ్గించి నేలను కాపాడుకోవాలన్నారు. పచ్చని భూమి, స్వచ్ఛమైన గాలి, అందరికీ మంచినీరు పర్యావరణ పరిరక్షణతోనే సాధ్యమన్నారు. ఈ కార్యక్రమంలో యూనిసెఫ్ ప్రతినిధి కిషన్ స్వామి, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. సో ఇంకుడు గుంతలు కూడా ఉంది చాలా వాటికి. ఎవరికి లేదు వాళ్ళు కూడా కట్టచ్చు. ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు ఇంతకుముందు అడిషనల్ కలెక్టర్ గారు చెప్పారు, ఇది అందంగా ఉంది ఈ ఊరు. అంటే ఎక్కడ కూడా ఒక గ్రామ పంచాయతీ బిల్డింగ్ ఉంటే అంత స్పేస్ ఉండవు, ఇంత జాగా ఉండవు కూర్చోడానికి.
కానీ ఈరోజు మనకి ఇలాంటి వాతావరణం చాలా అదృష్టం. ఒక చిన్న చెరువు ఉంది దగ్గర, మంచి గాలి ఉంది, పుల్ల మొక్కలు ఉన్నాయి, బాదాం చెట్టు ఉంది, రచ్చబండ ఉంది, రచ్చబండ మీద కూర్చున్నాము, అందంగా చల్లగా గాలి వస్తుంది. ఇలాంటి వాతావరణం అంటే కష్టం. సో ఇది మీ ఊరికి ఉంది అంటే ఇది వాస్తవంగా అదృష్టం. చాలా అందంగా ఉంది, ఇంకా శుభ్రంగా, అందంగాతో పాటు శుభ్రంగా కూడా మన బాధ్యత ఇది. అట్టహాసంగా ప్రారంభించిన ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ఆచరణలోకి రావడం లేదు. కోట్లాది రూపాయలు వెచ్చించి నిర్మించినా ప్రభుత్వ అధికారులు అందుబాటులోకి తేవడం లేదు. అర్ధ సంవత్సరం గడుస్తున్నా సరుకుల కొనుగోలు మొదలు కావడం లేదు. పద్మానగర్లో ఏర్పాటు చేసిన సమీకృత మార్కెట్పై మైత్రి ఛానల్ అందిస్తున్న కథనం ఇప్పుడు చూద్దాం. కరీంనగర్లోని పద్మానగర్లో సమీకృత మార్కెట్ను రూపొందించారు. ఒకే చోట కూరగాయలు, మాంసాహారాలు, సరుకులు లభించేలా దీనిని తీర్చిదిద్దారు. వేలాది మందికి, చిరు వ్యాపారులకు జీవనోపాధి లభించేలా రూపొందించారు. ఈ మార్కెట్ను ఈ ఏడాది జనవరి 23వ తేదీన లాంఛనంగా ప్రారంభించారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ చేతుల మీదుగా దీనిని ఆరంభించారు. చుట్టుపక్కల ప్రాంతాలలో నివసించే ప్రజలకు కూరగాయలతో పాటు మాంసాహారం, సరుకులతో పాటు అన్ని లభించనున్నాయి. ఈ భవన సముదాయానికి దాదాపు 14 కోట్ల రూపాయలు వెచ్చించారు. పరిశుద్ధమైన ఆహార పదార్థాలను అందించడమే లక్ష్యంగా ఈ ఇంటిగ్రేటెడ్ మార్కెట్లను ఏర్పాటు చేశారు. కానీ అధికారుల నిర్లక్ష్యంతో ఈ మార్కెట్ ఆరంభానికి మాత్రమే పరిమితమైంది. 6 నెలలు గడుస్తున్న చిరు వ్యాపారులకు అందించడంలో నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లుగా అగుపిస్తోంది. దీని ద్వారా వందలాది మందికి ఉపాధి లభించనుండగా ఆచరణలో మాత్రం ప్రభుత్వం తీసుకురావడం లేదు. లాంఛనంగా ప్రారంభించిన పద్మానగర్ మార్కెట్ కొనుగోళ్లు ప్రారంభించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని పద్మానగర్ వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కల్వకుంట్ల ప్రమోద్ రావు అన్నారు. 6 నెలలు గడుస్తున్నా అందుబాటులోకి తేకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని చెప్పారు. ప్రజలు వేచి చూస్తున్నారని, వీలైనంత త్వరగా దీనిని అందుబాటులోకి తీసుకురావాలని ఆకాంక్షిస్తున్నారు. ఆగమేఘాలపై దీనిని నిర్మించారని, ప్రారంభించిన తర్వాత పట్టించుకున్న నాదుడే కరువయ్యారని కాలనీ వాసి ఒడ్నాల రాజు అన్నారు. శిథిలావస్థకు చేరుకునే ప్రమాదం ఉందని త్వరగా అందుబాటులోకి తీసుకురావాలని కోరారు. రామ్నగర్, పద్మనగర్ ప్రాంతంలో నిర్మించినటువంటి ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ను ప్రారంభించి 6 మాసాలైనా ఇంతవరకు దీన్ని పనిలోకి తీసుకోవడం, ఇక్కడ ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనంగా మేము భావిస్తున్నాం. ఇక్కడ ప్రజలు ఇది ఎప్పుడు వర్క్ అవుతుంది, ఇది ఎప్పుడు స్టార్ట్ అవుతుందని చూస్తుండ్రు. దీన్ని ఇనాగ్రేషన్ చేసినట్టు అట్టాసంగా ఇనాగ్రేషన్ చేసిన రాజకీయ నాయకులు దీన్ని పట్టించుకుంటలేరు. ఈ ప్రభుత్వం కూడా ఇక్కడ పట్టించుకుంటలేదు. దయచేసి ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాం, ఇది త్వరలో మనందరికీ ఉపయోగంగా రావాలని కోరుకుంటున్నాం. ఇది 14 కోట్లతో చేసిన ఇంత పెద్ద ప్రాజెక్టు
ప్రజలకు అందుబాటులో ఉండాలని మేము ఇక్కడ ఉన్న ప్రజలు కోరుకుంటున్నారు. పద్మనగర్లో నెలకొల్పిన ఇంటిగ్రేటెడ్ మార్కెట్ని శిథిలావస్థకి మార్చుతున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో కోట్లు వెచ్చించి ఆ యొక్క ఇంటిగ్రేటెడ్ మార్కెట్ను అప్పుడప్పుడే హంగులతో తీర్చిదిద్ది వెంటనే ఓపెనింగ్ చేసినటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, బీజేపీ కేంద్ర మంత్రి దాన్ని మళ్ళీ పట్టించుకున్న పాపనలో పోలేదు. ఎందుకంటే ఎక్కడ వేసిన గొంగలి అక్కడే వేసినట్టు ఆ ఇంటిగ్రేటెడ్ మార్కెట్ శిథిలావస్థకి చేరుతుంది. కాబట్టి ఇప్పటికైనా ప్రజలకి అందుబాటులో ఉంచి ఆ ఇంటిగ్రేటెడ్ మార్కెట్ని వెంటనే ఓపెన్ చేసి ప్రజలకి అందుబాటులో ఉంచగలరని మేమందరం వేడుకుంటున్నాము. మావోయిస్టులు ఉగ్రవాదులు కాదని బీజేపీ ప్రభుత్వం వారిని అంతమొందించాలని చూస్తోందని మాజీ ఎమ్మెల్యే జాతీయ సిపిఐ నేత చాడ వెంకటరెడ్డి అన్నారు. కరీంనగర్లోని బద్దం ఎల్లారెడ్డి భవన్లో సిపిఐ నాయకులతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. మూడవసారి ప్రధానిగా ఎన్నికైన మోదీ రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నారని ఆరోపించారు. ఉత్తరాది రాష్ట్రాలకు పెద్దపీట వేస్తూ దక్షిణాది రాష్ట్రాలను చిన్నచూపు చూస్తున్నారని తెలిపారు. బీజేపీ పాలిత రాష్ట్రాలను అభివృద్ధి చేస్తూ ఇతర రాష్ట్రాలపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని అన్నారు. యుద్ధ సమయంలో పాకిస్తాన్తో చర్చలు జరిపారని, కానీ మావోయిస్టులతో చర్చలు జరపలేదన్నారు. ప్రశ్నించే గొంతు ఉండకూడదనే లక్ష్యంతో మావోయిస్టులను అంతమొందించాలని మోడీ, అమిత్ షా చూస్తున్నారని చెప్పారు. మావోయిస్టులను అంతం చేయడం సాధ్యం కాదన్నారు. దక్షిణాది రాష్ట్రాల సీట్లు పెంచుకున్నందుకే కులగణన చేపడుతున్నారని తెలిపారు. ఉత్తరాది రాష్ట్రాల సీట్లు తగ్గించి అన్యాయం చేస్తారని చెప్పారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరమవుతున్న స్థానిక సంస్థల ఎన్నికలు ఎందుకు నిర్వహించడం లేదని ప్రశ్నించారు. ఈ సమావేశంలో చాడ వెంకటరెడ్డితో పాటు సిపిఐ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నరేంద్ర మోడీ మూడోసారి ఎన్నికైన తర్వాత రాజ్యాంగ ఉల్లంఘనలు అద్దుమీరి పెరిగిపోతూ ఉన్నాయి, విచ్చలవిడిగా సాగుతూ ఉన్నాయి. ఆయన ప్రతిపక్షాలు లేని ప్రజాస్వామ్యం కోరుకుంటున్నాడు. ప్రజాస్వామ్యం అంటేనే అధికార పక్షం, ప్రతిపక్షం, ప్రభుత్వం, ప్రధాన ప్రతిపక్షం ఇట్లా ఉంటాయి. కానీ ఆయన ఏంటంటే ఒక ఫ్యూడలిజం థింకింగ్, మరి ఆయన ఒక నియంతృత్వ పోకట్లతో ఆయన ఆలోచన విధానం కొనసాగుతున్నది. అందుకని ఈ మధ్య మనం చూస్తూ ఉన్నాం ఆయన ఎఫర్ట్స్ అంతా కూడా ఉత్తరాది రాష్ట్రాలకేమో పెద్దపీట వేస్తున్నాడు, దక్షిణాది రాష్ట్రాలపైనేమో శీతకన్ను ఇస్తున్నాడు, అంటే చిన్న చూపు చూస్తున్నాడు, నిర్లక్ష్యంగా వివరిస్తున్నాడు. ప్రతి విషయంలోనే జరుగుతుంది. బీజేపీ పాలిత రాష్ట్రాలకేమో నిధులు ఎక్కువ ఇస్తున్నాడు, బీజేపీ ఏతర అంటే ప్రతిపక్షాలు పాలించేటువంటి రాష్ట్రాలకేమో నిధులు తక్కువ ఇస్తున్నాడు. అంటే అక్కడనే ఒక రకమైనటువంటి కక్ష సాధింపు అనేది కనపడతా ఉంది. ఈ మధ్య పరిణామాలు చూస్తూ ఉంటే పాకిస్తాను మన దేశానికి మధ్య జరిగిన యుద్ధం జరుగుతున్న సందర్భంలో పాకిస్తాన్తో చర్చ జరిపాడు. కానీ కగార్ ఆపరేషన్ ఛత్తీస్గఢ్ దండకారణ్యం, ములుగు, ఆ కర్రెగుట్టల కాడ జరిగినటువంటి దానికి సంబంధించిన విషయంలో శాంతి చర్చలకు సిద్ధమని మావోయిస్టులు ప్రకటించిన ఆయన మరి అమిత్ షా కానీ మోడీ కానీ పూర్తిగా మావోయిస్టుల అంతం 2026 నాటికి మార్చి వరకు వాళ్ళు అసలు ఉండకూడదని. కరీంనగర్లోని బాలభవన్ వేసవి శిక్షణా తరగతులు నేటితో ముగిశాయి. నగరంలోని కలెక్టరేట్ ఆడిటోరియంలో చేపట్టిన ముగింపు కార్యక్రమానికి కలెక్టర్ పమేలా సత్పతి, అడిషనల్ కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్ హాజరై జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు. గత 45 రోజులుగా విద్యార్థులు నేర్చుకున్న 10 అంశాలు అబాకస్, చెస్, క్లాసికల్ డాన్స్, ఫోక్ డాన్స్, సంగీతం, యోగా, కర్రసాము, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్, డ్రాయింగ్, మృదంగం తదితర అంశాలను విద్యార్థులు ప్రదర్శించారు. గత కొన్నేళ్లుగా బాలభవన్లో ఉచిత శిక్షణ అందిస్తున్నామని సూపరింటెండెంట్ మంజులాదేవి అన్నారు. దాదాపు 1000 మందికి పైగా విద్యార్థులు వేసవి శిక్షణ తరగతులు పూర్తి చేసుకున్నారని చెప్పారు. ఇది సంవత్సర కాలం నడుస్తుందన్నారు. 6 సంవత్సరాల నుంచి 16 సంవత్సరాల పిల్లలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రాజ్ భవన్తో పాటు పలు ప్రాంతాలలో చిన్నారులు ప్రదర్శనలు ఇచ్చారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో మంజులాదేవితో పాటు శిక్షకులు, విద్యార్థులు పాల్గొన్నారు. మాది బాలభవన్ వేసవి శిక్షణ తరగతుల ముగింపు ఉత్సవం ఈరోజు జరుగుతుంది. మాది ఏప్రిల్ 24 నుంచి స్టార్ట్ అయ్యింది. ఈరోజు ముగింపు ఉత్సవము. క్లాసికల్ డ్యాన్స్, ఫోక్ డ్యాన్స్, తర్వాత పిల్లలు ఏవైతే నేర్చుకున్నారో అవన్నీ కూడా స్టేజ్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. మ్యూజిక్, మృదంగము, అలాగే మధ్యలో అన్నమయ్య జయంతి కూడా చేశాము. పిల్లలందరికీ కూడా సర్టిఫికెట్స్ కూడా ఇచ్చాము. పిల్లలందరూ చాలా ఉత్సాహంగా ఉన్నారు. మాకు ఒక పండగ వాతావరణం కనబడుతుంది. పిల్లలందరూ కూడా చిన్న చిన్న దేవతల్లాగా చాలా బాగున్నారు. పిల్లలందరూ కూడా ఏంటంటే ఇది ప్రతి సంవత్సరం నుంచి మన దాదాపు 45 సంవత్సరాల నుంచి అవుతుంది. అలాగే ఈరోజు కూడా మనకు అతిథులు మన కలెక్టర్ గారు, డిఓ గారు, అడిషనల్ కలెక్టర్ గారు, ఇంకా ఇతర డివైఎస్ఓ గారు కానీ,
మన ఎన్వైకే కోఆర్డినేటర్ సార్ గారు కానీ వస్తామన్నారు. వాళ్ళు కూడా త్వరలో ఇంకా కాసేపట్లో వస్తారు వాళ్ళు. బులెటిన్లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. Jyotishmati Institute of Technology and Science, an autonomous engineering college in the region, to have partnered with Louisiana Tech American University and T-Hub Global AI to enhance the future prospects of its students. With UGC autonomous status, NBA accreditation, NAC A grade, and a JNTU research center, we have been successfully providing quality technical education for 27 years. Jyotishmati Group of Institutions, Karimnagar. College codes JMTS, JMIP. బ్యాక్ టు న్యూస్. బీజేపీ గెలుపును అడ్డుకునేందుకే డివిజన్లను విభజించారని మాజీ మేయర్ సునీల్ రావు మండిపడ్డారు. కరీంనగర్లోని పార్లమెంటు కార్యాలయంలో పలువురు బీజేపీ నాయకులతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. కరీంనగర్ నగరపాలక సంస్థను 66 డివిజన్లుగా విభజిస్తూ ముసాయిదా వేశారని, ఇది ఎంఐఎం కాంగ్రెస్ కలిసి చేసిన కుట్ర అని ఆరోపించారు. 2005లో ఎంఐఎం పార్టీకి ఆనాడు కాంగ్రెస్ డిప్యూటీ మేయర్ పదవి కట్టబెట్టిందని గుర్తు చేశారు. డివిజన్లను అశాస్త్రీయంగా విభజించి కాంగ్రెస్ ఎంఐఎం కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నాయని తెలిపారు. కరీంనగర్ డంప్ యార్డు సమస్యను శాశ్వతంగా పరిష్కరించబోతున్నామని హామీ ఇచ్చారు. కరీంనగర్ రైల్వే స్టేషన్ను అద్భుతంగా తీర్చిదిద్దిన ఘనత బండి సంజయ్దేనని కొనియాడారు. జిల్లా యంత్రాంగం చొరవ తీసుకుని డివిజన్ల డీలిమిటేషన్ను శాస్త్రీయ పద్ధతిలో చేపట్టాలని కోరారు. ఈ సమావేశంలో మాజీ డిప్యూటీ మేయర్ గుగ్గిలపు రమేష్, మాజీ ఎంపీపీ వాసాల రమేష్, బోయినపల్లి ప్రవీణ్ కుమార్, మాజీ కార్పొరేటర్లు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రకటించినటువంటి ముసాయిదా డివిజన్ల డిలిమిటేషన్కి సంబంధించి అందరి పక్షాన మాట్లాడడం జరుగుతూ ఉన్నది. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించి 66 డివిజన్లుగా విభజన చేస్తూ ఏదైతే డ్రాఫ్ట్ ముసాయిదా నిన్న ప్రకటించిండ్రో అది పూర్తిగా అసంబద్ధంగా, అశాస్త్రీయంగా మరి చేసినారని చెప్పేసి మరి భారతీయ జనతా పార్టీ పక్షాన మేము తీవ్రంగా దాన్ని వ్యతిరేకించడం జరుగుతూ ఉన్నది. ఇదంతా కూడా ఒక క్రమ పద్ధతిలో కాంగ్రెస్ పార్టీ మరియు ఎంఐఎం పార్టీ, కాంగ్రెస్ ఎంఐఎం రెండు కలిసి కూడా ఈరోజు ఒక కుట్రపూరితంగా కరీంనగర్ మున్సిపాలిటీలో డివిజన్ల ప్రక్రియ వారు లబ్ధి పొందడానికి ఎన్నికల్లో బలమైన ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులున్న కాడ వారు లబ్ధి పొందడానికి చేసిన కుట్రగా మేము దీన్ని భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఎన్నికల్లో కొట్లాడలేని వాళ్ళు, ఎన్నికల్లో ప్రత్యర్థులను ఎదుర్కోలేని వాళ్ళు చేసే కుట్రలో మాత్రమే భాగంగా ఈ డిలిమిటేషన్ ప్రక్రియ మరి ముసాయిదా ప్రకటించినారని చెప్పేసి కూడా భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే కరీంనగర్లో బీజేపీని అడ్డుకోవాలని భారతీయ జనతా పార్టీ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏ ఎన్నిక వచ్చినా కూడా భారతీయ జనతా పార్టీ గెలుస్తూ ఉంది. కాబట్టి చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం పుట్టినరోజు వేడుకలు కరీంనగర్లో ఘనంగా నిర్వహించారు. నగరంలోని మంచిర్యాల చౌరస్తాలో జిల్లా కాంగ్రెస్ ఎస్సీసీల ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి మజ్జిగ ప్యాకెట్లను పంపిణీ చేశారు. ఇట్టి కార్యక్రమానికి సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి హాజరై పాదచారులకు, వాహనదారులకు అందజేశారు. జిల్లా కాంగ్రెస్ ఎస్సీసీల అధ్యక్షులు కొరివి అరుణ్ కుమార్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. విద్యార్థి నాయకుడిగా, ఉస్మానియా ఉద్యమ కెరటంగా మచ్చలేని మనిషిగా మేడిపల్లి సత్యం పేరు తెచ్చుకున్నారని నాయకులు కొనియాడారు. ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఇలాంటి పుట్టినరోజు వేడుకలు ఎన్నో జరుపుకోవాలని, రాబోయే రోజుల్లో మరిన్ని ఉన్నత స్థానాలు అధిరోహించాలని ఆ భగవంతుణ్ణి కోరుకున్నట్టు తెలిపారు. ఇప్పటికే చొప్పదండి నియోజకవర్గంలో మేడిపల్లి సత్యం చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు అక్కడి ప్రజలు నీరాజనాలు పలుకుతున్నారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, ఎస్సీసీఎల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు వెన్న రాజమల్లయ్య, ఎస్సీసీఎల్ కన్వీనర్లు జీడి రమేష్, జుంజుపల్లి వివేక్, కాంగ్రెస్ నాయకులు కాడే శంకర్, దండి రవీందర్, కిమ్ ఫహాద్, దన్నా సింగ్, వెన్నం రజితారెడ్డి, తీట్ల ఈశ్వరి, ములకల కవిత, యోనా పాల్గొన్నారు. డాక్టర్ మేడిపల్లి సత్యమన్న గారి జన్మదినాన్ని పురస్కరించుకొని కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ ఎస్సీసీఎల్ ఆధ్వర్యంలో స్థానిక మంచిర్యాల చౌరస్తాలో జన్మదిన వేడుకలు చేయడం జరిగింది. ఈ సందర్భంగా నాయకులందరూ కలిసి కేక్ కట్ చేసి మజ్జిగ పంపిణీ చేయడం జరిగింది. మేడిపల్లి సత్యమన్న గారు ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని, రాబోయే కాలంలో ఉన్నత స్థానాలు అధిరోహించాలని కాంగ్రెస్ పార్టీలో నాయకులకు, కార్యకర్తలకు, అందరికీ, ప్రజలకు అందరికీ అందుబాటులో ఉంటూ అన్నగారు ఇంకా ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. డాక్టర్ మేడిపల్లి సత్యం గారి యొక్క జన్మదినాన్ని జిల్లా అంతటా అన్ని గ్రామాలల్లో, మండలాల్లో, కరీంనగర్ జిల్లా కేంద్రంలో జగజీవనరామ్ విగ్రహం వద్ద జిల్లా ఎస్సీసీఎల్ ఆధ్వర్యంలో నిర్వహించడం గర్వకారణం. వారి యొక్క జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేసి సల్ల ప్యాకెట్లు పంపిణీ చేయడం జరిగింది. వారు మున్ముందు ప్రజలకు ఇంకెన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ
ఎన్నో జన్మదినాలు జరుపుకోవాలని ఆయురారోగ్యాలతో అష్టాశ్వరతో ఉండాలని ముందు మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నాం. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని కరీంనగర్లో ఆర్యవేశ అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. నగరంలోని టవర్ సర్కిల్ వద్ద పర్యావరణ పరిరక్షణపై అవగాహన సదస్సు నిర్వహించారు. అనంతరం జూట్ బ్యాగ్లను ఉచితంగా పంపిణీ చేశారు. ముఖ్య అతిథులుగా జిల్లా విద్యాశాఖ అధికారి మొండయ్య హాజరయ్యారు. పర్యావరణాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత అందరిపైన ఉందని డీఈఓ మొండయ్య అన్నారు. ప్రతి ఒక్కరూ తనకు తానుగా పాలిథిన్ బ్యాగ్లను నిషేధించాలని కోరారు. ప్లాస్టిక్ ను నిషేధించడం ద్వారా ఆరోగ్యంగా ఉండగలుగుతామని నగర ఆవోపా అధ్యక్షులు నలుమాచు సుదర్శనం అన్నారు. ఈ కార్యక్రమంలో వైశ్య సేవా అధ్యక్షులు చిద్ర సురేష్, జిల్లా ఆవోపా అధ్యక్షులు కుమ్రవెల్లి వెంకటేశం, జిల్లా డీసీఈబీ సెక్రటరీ స్వదేశ్ కుమార్, సర్వశిక్ష అభియాన్ కోఆర్డినేటర్ అశోక్ రెడ్డి, జిల్లా సైన్స్ అధికారి జైపాల్ రెడ్డి, రాష్ట్ర ఆవోపా ఉపాధ్యక్షులు సామ నారాయణ, పట్టణ ఆవోపా ఉపాధ్యక్షులు వైశ్య సేవా కేంద్రం డైరెక్టర్ నలుమాచు చంద్రశేఖర్, గజవాడ శ్రీనివాస్, కుల సంఘ నాయకులు, సభ్యులు పాల్గొన్నారు. పర్యావరణాన్ని పరిరక్షించాలనే సదుద్దేశంతో, ప్లాస్టిక్ నివారించాలనే సదుద్దేశంతో ఈ జూట్ బ్యాగుల్ని వాడదామనే సత్సంకల్పంతో ఈనాడు ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి గౌరవ జిల్లా విద్యాశాఖ అధికారి గారు శ్రీ మొండయ్య గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటూ, వచ్చేసినటువంటి వైద్య సేవా కేంద్రం అధ్యక్షులు శ్రీ చిద్ర సురేష్ గారికి, జిల్లా ఉపాధ్యక్షులు శ్రీ కుమరవెల్లి వెంకటేశం గారికి, డిఎస్ఓ జైపాల్ రెడ్డి గారికి, అలాగే డిస్ట్రిక్ట్ మన డీసీబీ చైర్మన్ స్వదేశన్న గారికి, పుర ప్రముఖులందరికీ, అవకాశాలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ డిఓ గారిని అందరం కూడా నిత్యకృత్యమైనటువంటి పాలిథీన్ కవర్ను వాడడం అనేటువంటిది పూర్తిగా మనమే నిషేధించుకొని దాన్ని ఎట్టి పరిస్థితుల్లో కాల్చకుండా చూసి మానవాళి యొక్క ఉనికిని కాపాడుకునే విధంగా మనం ప్రయత్నం చేయాలి. మన ఆరోగ్యం దాంతో చాలా క్యాన్సర్ రూపంలో మనం ఇబ్బంది పడుతున్నాం. కాబట్టి మనందరం కూడా పాలిథీన్ను స్వచ్ఛందంగా నిషేధించుకొని క్యాన్సర్కు దూరం అవుదాం. అందరికీ ధన్యవాదాలు. చొప్పదండి శాసనసభ్యులు మేడిపల్లి సత్యం పుట్టినరోజు వేడుకలు కరీంనగర్లో ఘనంగా నిర్వహించారు. కొత్తపల్లిలోని విలిచాల గ్రామంలో గల స్పందన అనాథ వృద్ధాశ్రమంలో కాంగ్రెస్ నాయకులు అన్నదానంతో పాటు పండ్లను పంపిణీ చేపట్టారు. నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని మేడిపల్లి సత్యం అభిమానులు ఆకాంక్షించారు. భవిష్యత్తులో ఉన్నత పదవులు చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఉన్నారు చికెన్ తినను చెప్పారు. కరీంనగర్ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో చేపడుతున్న సమ్మర్ క్యాంపుకు విశేష ఆదరణ లభిస్తోంది. ప్రతిరోజు వందలాది మంది విద్యార్థులు హాజరై ఆయా క్రీడల్లో శిక్షణ పొందుతున్నారు. ఉదయం, సాయంత్రం వేళల్లో శిక్షణ అనంతరం పౌష్టిక ఆహారాన్ని అందిస్తూ క్రీడాకారులను ప్రోత్సహిస్తున్నారు. నగరంలోని అంబేద్కర్ స్టేడియంలో సమ్మర్ క్యాంపులో భాగంగా వాలీబాల్, బాస్కెట్బాల్, క్రికెట్ తో పాటు ఇతర క్రీడల్లో ఉచితంగా శిక్షణ అందిస్తున్నారు. ఉదయం 5 నుండి 10 గంటల వరకు, తిరిగి సాయంత్రం 5 గంటల నుంచి 7 వరకు విద్యార్థులు శిక్షణ పొందుతున్నారు. వీరందరికీ ప్రతిరోజు కోడిగుడ్లు, అరటిపండ్లు, పాలను నగరపాలక సంస్థ అందిస్తోంది. ఆయా క్రీడల్లో అనుభవజ్ఞులైన క్రీడాకారులచే శిక్షణ అందిస్తున్నారు. అంతేకాకుండా రాణిస్తున్న క్రీడాకారులను ప్రోత్సహిస్తూ రాష్ట్ర, జాతీయ స్థాయిలో జరిగే క్రీడా పోటీలకు పంపుతున్నారు. అంబేద్కర్ స్టేడియంలో గత 3 ఏళ్లుగా శిక్షణ పొందుతున్నామని క్రీడాకారిణి స్వప్నిక అన్నారు. బాస్కెట్బాల్ క్రీడలో ఇప్పటికే పలు టోర్నమెంట్లలో పాల్గొన్నానని చెప్పారు. ప్రతిరోజు ఫుట్ వర్క్ తో పాటు క్రీడా నైపుణ్యాన్ని పెంపొందించుకుంటున్నామని మణిదీప్ అన్నారు. ఈ సమ్మర్ క్యాంప్ ద్వారా క్రికెట్లో రాణిస్తున్నామని చెప్పారు. డిసిప్లిన్ తో పాటు టైం పంక్చువాలిటీ అలవర్చుకున్నామని తెలియజేశారు.
ఇక్కడ లాస్ట్ మంత్ క్రికెట్ గురించి సమ్మర్ ట్రైనింగ్ క్యాంప్ స్టార్ట్ అయిందని తెలిసి నేను కూడా ఇక్కడ జాయిన్ అయ్యా. ఇక్కడ బాలు సార్ చాలా బాగా చెప్తున్నాడు. డైలీ 1 వీక్ ఒకసారి మ్యాచెస్ పెడుతున్నాడు. మన వీక్నెస్ ఏంటో చెప్తున్నాడు, మన స్ట్రెంత్ ఏంటో చెప్తున్నాడు. ఫుట్ వర్క్, బ్యాటింగ్లో అయితే ఫుట్ వర్క్ ఎలా తీయాలి, బాల్ ఎట్లా ఆడాలి చెప్తున్నారు. చాలా బాగా చెప్తున్నారు సార్. అయితే ఇక బౌలింగ్ విషయానికి వస్తే బౌలర్స్ ఉన్నారు, కానీ కొన్ని వీక్ పాయింట్స్ ఉన్నాయి. అవి కూడా సార్ కొద్దిగా కరెక్షన్ చేయడం జరుగుతుంది. ఇక ప్లేయర్స్ ఉన్నారు, కొద్దిగా కొత్త వాళ్ళు కూడా వస్తున్నారు ఇక్కడికి నేర్చుకోవడానికి. మేము కూడా ఆల్రెడీ నేను లాస్ట్ ఇయర్ సమ్మర్ క్యాంప్ కూడా వెళ్ళాను. ఈసారి బాలు సార్ దగ్గర కోచింగ్ తీసుకోవడం చాలా హ్యాపీనెస్ ఉంది. ఎందుకంటే సార్ అంబేద్కర్ స్టేడియంలో క్రికెట్ సమ్మర్ క్యాంప్ అనేది ఒక 1 మంత్ నుంచి జరుగుతుంది. ఈ సమ్మర్ క్యాంప్ పేరు విన్నాక ఫస్ట్ నార్మల్ అన్ని సమ్మర్ క్యాంప్స్ లెక్కనే టెన్నిస్ బాల్తో నడిపిస్తారు అది ఇది అనుకున్నాం. ఎందుకంటే కరీంనగర్లో జనరల్గా క్రికెట్ గురించి అంత ఎక్కువ ఎవరు ఫోకస్ చేయరు. కానీ ఈసారి అట్లా లేదు. ఈసారి కొంచెం లెదర్ బాల్తోనే అందరు పిల్లలకి ప్రాక్టీస్ చేపిస్తున్నారు. అండ్ స్పెషల్లీ బాలు సార్కి థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే పిల్లలందరికీ ఫస్ట్ టైం లెదర్ బాల్తో ఆడుతున్న ఎక్స్పీరియన్స్ సారిస్తున్నారు. అండ్ మ్యాచెస్ కూడా పెడుతున్నారు ప్రతి సాటర్డే సండే. దానివల్ల వాళ్ళందరికీ ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది, ఎట్లా ఆడాలి, లెదర్ బాల్ అంటే ఏంది అని. ప్లస్ మన తెలంగాణ నుంచి కూడా స్పోర్ట్స్ కల్చర్ అంతా ఎక్కువ లేదు తెలంగాణలో. ప్రతి ఇయర్ మాకు ఇక్కడ సమ్మర్ కోచింగ్ అవుతుంది. అండ్ ఎంసీకే నుండి కూడా మాకు మంచి సపోర్ట్ ఉంది. మా కోచెస్ మాకు రోజు ట్రైనింగ్ ఇస్తారు. ప్రతి ఇయర్ కూడా ఒక 4 to 5 మెంబర్స్ ప్రతిసారి నేషనల్స్ కూడా ఆడతారు. అంతా మా కోచెస్ ట్రైనింగ్ వల్ల. ప్రతి ఇయర్ అయితే ఇక్కడ కరీంనగర్ కోచింగ్ అవుతుంది. చాలామంది కూడా వేరే డిస్ట్రిక్ట్స్ నుండి కూడా వస్తారు. చాలా పిల్లలు వస్తారు. ఒక 140-150 మెంబర్స్ ఇప్పుడు ఈ ఇయర్ అయినారు. ప్రతి ఇయర్ మినిమం ఒక 140-150 మెంబర్స్ వస్తూ ఉంటారు. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం సాంబయ్యపల్లె గ్రామంలో పోచమ్మ బోనాలు ఘనంగా నిర్వహించారు. గ్రామంలో ప్రతి ఇంటి నుండి బోనం ఎత్తుకుని డప్పు చప్పులతో శివసత్తుల పూనకాలతో పోచమ్మ దేవాలయానికి చేరుకుని అమ్మవారికి నైవేద్యం సమర్పించారు. గ్రామ ప్రజలందరినీ చల్లగా చూడాలని అమ్మవారిని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, నాయకులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం మైలారం గ్రామం గోసంగి కుల సంఘం అధ్యక్షులు మొలుగు ధర్మయ్య ఆధ్వర్యంలో పోచమ్మ బోనాలను ఘనంగా నిర్వహించారు. గ్రామంలో ప్రతి ఇంటి నుండి బోనం ఎత్తుకుని డప్పు చప్పులతో శివసత్తుల పూనకాలతో గాండ్ల పూజారులతో యువకులు నృత్యాలు చేస్తూ పోచమ్మ దేవాలయానికి చేరుకుని అమ్మవారికి నైవేద్యం సమర్పించారు. గ్రామస్తులందరినీ చల్లగా చూడాలని అమ్మవారిని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో గోసంగి కుల నాయకులు పాల్గొన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం అన్నారం గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అవగాహన కార్యక్రమాన్ని చేపట్టారు. విద్యార్థులు ప్రజలకు ప్లాస్టిక్ వినియోగంపై అవగాహన కల్పించారు. అనంతరం విద్యార్థులు ప్రజలచే ర్యాలీ నిర్వహించారు. ప్లాస్టిక్ వాడకంతో ప్రజలందరూ క్యాన్సర్ బారిన పడుతున్నారని, మూగజీవాలు చనిపోతున్నాయని పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు నలుమాచు సుదర్శనం అన్నారు. పాఠశాల ఆధ్వర్యంలో ముద్రించిన కరపత్రాలను ప్రజలకు పంచిపెట్టామని చెప్పారు. ప్రజలందరూ తలుచుకుంటే
కంటే ప్లాస్టిక్ ను నిషేధించడం సులభమేనని మాజీ సర్పంచ్ బొట్ల కిషన్ అన్నారు. మహిళల్లో చైతన్యం పెరిగినప్పుడు ప్లాస్టిక్ వినియోగం తగ్గుతుందని ఉపాధ్యాయురాలు కొండ శైలజ అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ నలుమాచు సుదర్శనం, పాఠశాల ఉపాధ్యాయులు కొండ శైలజ, వీరాచారి, సమ్మయ్య, సంపత్ రెడ్డి, రాజయ్య, విద్యార్థులు, తల్లిదండ్రులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. ఈరోజు జూన్ 5 ప్రపంచ పర్యావరణ దినోత్సవం. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల అన్నారం విద్యార్థుల అందరితో కలిసి ఒక ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈరోజు ప్లాస్టిక్ నిషేధం గురించి ప్రజల్లో అవగాహన కల్పించడం జరిగింది. దీనికి సంబంధించి పాంప్లెట్లను కూడా ప్రతి ఇంటికి ఇవ్వడం జరిగింది. దాంతోపాటు బట్ట సంచులను ఇస్తూ కూడా వాటి వాడకాన్ని పెంపొందించేటట్లుగా ప్రజలను అప్రమత్తం చేయడం జరిగింది. కాబట్టి రాబోయే కాలంలో ప్లాస్టిక్ నిషేధించి పర్యావరణాన్ని అందరం కాపాడేటట్టుగా తయారు చేయడానికి ప్రజలను అందరినీ ఉత్తేజితం చేయడం జరిగింది. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని హమ్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాన్ని చేపట్టారు. నగరంలోని ఎస్ఆర్ఆర్ డిగ్రీ అండ్ పీజీ కళాశాలలో ప్లాస్టిక్ సంచులను నిషేధిద్దాం, పర్యావరణాన్ని రక్షిద్దాం అనే నినాదంతో ముద్రించిన వాల్ పోస్టర్లను విడుదల చేశారు. ఎస్ఆర్ఆర్ కళాశాల ప్రిన్సిపల్ కల్వకుంట్ల రామకృష్ణ చేతుల మీదుగా ఆవిష్కరించారు. ప్రతి ఒక్కరు కూడా ప్లాస్టిక్ సంచులను వినియోగించుకోవడం మానుకోవాలని సంస్థ వ్యవస్థాపకుడు ధనపురి సాగర్ అన్నారు. పర్యావరణాన్ని రక్షించే విధంగా మనమందరం అడుగులు వేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ కల్వకుంట్ల రామకృష్ణ, వైస్ ప్రిన్సిపల్ రాజయ్య, టీజీసీజీ టీఏ స్టేట్ సెక్రటరీ సురేందర్ రెడ్డి, హమ్ సభ్యులు శ్రీనివాస్, వేణుగోపాల్ శర్మ పాల్గొన్నారు. ఈరోజు పరిసరాల పరిశుభ్రత, పర్యావరణ జాగృతి, పర్యావరణ చైతన్యం గురించి ప్లాస్టిక్ రహిత భారతావని నిర్మాణంలో హమ్ స్వచ్ఛంద సంస్థ మరి హమారా ఉన్నత మార్గ్ మరి ఒక ప్రచార పత్రాన్ని ఆవిష్కరించడం జరిగింది. ప్లాస్టిక్ అనేది ఇవాళ ప్రపంచ దేశాలను, ఒక భారతదేశమే కాదు, యావత్ భూమి అనే పృథ్వీ అనేటువంటి ఒక ప్లానెట్ని ఒక ఛాలెంజ్గా అది ఈక్వల్గా మారిపోయింది. మనం మైక్రో ప్లాస్టిక్ అణువులు అనేవి మన హృదయంలోకి, మెదడులోకి క్యాన్సర్ కణాలుగా మారి ఇవాళ కేవలం మనుషులకే కాదు ప్రాణులకు కూడా తీవ్రమైనటువంటి ప్రాణ నష్టాన్ని కానీ పర్యావరణ విఘాతాన్ని కల్పిస్తున్న మనందరికీ తెలుసు. మరి వాళ్ళ ప్రపంచ పర్యావరణ దినోత్సవ సందర్భంగా అనేక కార్యక్రమాలు, అనేక సంస్థలు చేస్తున్నాయి. సాగర్ గారి ఆధ్వర్యంలో ఈ హమ్ స్వచ్ఛంద సంస్థ ఈరోజు ఈ ప్రచార పత్రాన్ని ఆవిష్కరించడం చాలా ఒక సామాజిక బాధ్యతగా నేను దీన్ని గుర్తిస్తూ, బంగారం ధర పెరగడం, కార్పొరేట్ జ్యువెలరీ షాపులు రావడంతో వృత్తిని నమ్ముకున్న స్వర్ణకారులు జీవనోపాధిని కోల్పోతున్నారని స్వర్ణకారుల సంఘం నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. స్వర్ణకారులు ఎదుర్కొంటున్న సమస్యలు, వృత్తి పరిరక్షణకు ప్రజలు, ప్రభుత్వం అందించాల్సిన సహకారాన్ని కోరుతూ దర్శకుడు అనసూరి భూనాథాచారి రూపొందిస్తున్న లఘు చిత్రం పోస్టర్ను స్వర్ణకారుల భవనంలో రాష్ట్ర, జిల్లా, పట్టణ సంఘాల నాయకులు విడుదల చేశారు. ప్రజలు, ప్రభుత్వం తమ వృత్తిని కాపాడాలని నాయకులు కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు ముత్తోజు శ్రీనివాస్, జిల్లా అధ్యక్షులు కడార్ల శివప్రసాద్, పట్టణ అధ్యక్షులు రావుల శ్రీకాంత్, పట్టణ ప్రధాన కార్యదర్శి కందుకూరి శ్రీనివాస్, కడర్ల శ్రీనివాస్, వెగ్గలం రామకృష్ణ, కడర్ల శేఖర్, నిర్మాత కట్ట సత్యనారాయణ, రాష్ట్ర, జిల్లా, పట్టణ స్వర్ణకారుల సంఘం నాయకులు, సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు కార్పొరేట్ జ్యువెలరీలు కానీ, ఈమార్ట్ ద్వారా కానీ పెరుగుతున్న గ్లోబలైజేషన్లో మనిషికి సంబంధాలు లేకుండా ఆన్లైన్ వ్యవహారాల వ్యవస్థ ఎక్కువవుతున్న తరుణంలో స్థానికంగా ఉన్న వృత్తిదారులు కానీ, దుకాణదారులకు కానీ కమ్యూనికేషన్ లేకుండా ఎక్కడికో పనులు పోతున్నాయి. అట్లాంటి వ్యవస్థ జరుగుతున్న తరుణంలో స్వర్ణకారుని కన్నీటి గాథ అని ఒక లఘు చిత్రాన్ని నిర్వహిస్తున్న అనసూరి భూనాథాచారి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈరోజు స్థానిక పట్టణ స్వర్ణకార సంఘ భవనంలో స్వర్ణకారుల కన్నీటి గాథ అనేది అనసూరి భూనాథాచారి గారి ఆధ్వర్యంలో ఒక లఘు చిత్రంకి పోస్టర్ విడుదల చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో చేతివృత్తులు చేసుకున్నటువంటి మా స్వర్ణకారులకు ఈ కార్పొరేట్ వ్యవస్థ ద్వారా ఈ గ్లోబలైజేషన్లో పెట్టుబడి, అదేవిధంగా బంగారం ధరలు పెరగడం వల్ల పనులు లేక చాలా ఇబ్బంది అవుతుంది. అందుకు గాను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్వర్ణకారులను ఆదుకొని ఉపాధి కల్పించాలని కోరుతూ, మరి తెలంగాణ ప్రజలు కూడా కార్పొరేట్ వ్యవస్థకు అలవాటు పడకుండా స్వర్ణకారుల దగ్గరనే పని చేయించుకొని స్వర్ణకారుల జీవితాన్ని వెలుగులింపాలని చెప్పి ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలను వేడుకుంటున్నాం. డైరెక్టర్ అనసూరి భూనాథాచారి గారు స్వర్ణకారుని కన్నీటి గాథ అనే ఒక లఘు చిత్రానికి పోస్టర్ రిలీజ్ ఫంక్షన్లో ఈరోజు మేమందరం
వేదిక అయ్యాము. ఈ స్వర్ణకారులకు ఇప్పుడు ప్రజెంటు చాలా గడ్డు కాలం ఏర్పడ్డది. ఎందుకంటే వృత్తిని నమ్ముకొని కొన్ని వేల కుటుంబాలు, కొన్ని లక్షల కుటుంబాలు మన తెలంగాణలో వాటిపై ఆధారపడి జీవనం గడుపుతున్నారు. ఇప్పుడున్న కార్పొరేట్ వ్యవస్థ వల్ల టోటల్ స్వర్ణకార వృత్తి కోల్పోయి కుటుంబాలన్నీ రోడ్డు మీదకి వచ్చాయి. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మాడ్డా, కరీంనగర్. This news is sponsored by జ్యోతిష్మతి అటానమస్ ఇంజనీరింగ్ కాలేజ్ కరీంనగర్. విద్యార్థుల భవిష్యత్తు కొరకు అమెరికా యూనివర్సిటీ లౌజియానా టెక్ మరియు టీ హబ్ గ్లోబల్ ఏఐతో ఒప్పందం చేసుకున్న ఏకైక ఇంజనీరింగ్ కాలేజ్. యూజీసీ అటానమస్, నాక్ ఏ గ్రేడ్, NBA అక్రిడిటేషన్స్ పొంది JNTUH గుర్తింపు పొందిన రీసెర్చ్ సెంటర్తో 27 సంవత్సరాల నుండి విజయవంతంగా విద్యార్థులకు ఉన్నత విద్యను అందిస్తూ టాప్ MNCలలో అత్యున్నత భవిష్యత్తుకు నాంది పలుకుతోంది జ్యోతిష్మతి అటానమస్ ఇంజనీరింగ్ కాలేజ్, జ్యోతిష్మతి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్, నుస్తులాపూర్, కరీంనగర్. కాలేజ్ కోడ్స్ JMTS, JMIP.